హాయ్ అండి. ఈరోజు నేను చూపించేది మా మిద్దె తోట అండి. మేము ఇట్లా పైన మిద్దె తోటని పెంచుకుంటున్నాం. కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు అలా అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది బీరకాయనండి. ఇలా మేము బీరపాదు వేసుకున్నాం అన్నమాట. దీనికి ఇలా మేము పందిరి వేసుకున్నాము. చూసారు కదా బీరకాయలు, ఇదంతా పూతకొచ్చిందండి బాగా. ఇక్కడ ఇటువైపు చిక్కుడు బీరకాయలు. ఎటువంటి మందులు లేకుండా స్వచ్ఛమైనవండి, ఆరోగ్యంగా ఉంటాయని మాకు ఇంట్రెస్ట్తో మేము ఇలా పెంచుకుంటున్నాము బీరకాయలు. అటుపక్క చిక్కుడు అండి, చిక్కుడికి కూడా పందిరేసాం. ఇప్పుడు మనం చూస్తున్నది సొరకాయ చెట్టు. దీనికి కూడా కాయలు వచ్చాయండి. ఇలా చూస్తున్నాం కదా, ప్రతిదానికి ఇలా పందిరేసుకున్నాం అన్నమాట. ఇలా సొరకాయ దాదాపు మేము మా ఇంటివే తింటూ ఉంటామండి. ఇటువైపు బెండకాయ, ఇక ఇటు వన్ సైడ్ అంతా దొండ చెట్టు అండి. ఇవన్నీ దొండకాయలు మొన్ననే కోసాము, ఇంకా ఉన్నాయి కూడా అక్కడక్కడ. దాదాపు ఇది చిన్నగా ఉంటుంది కానీ కిలో 2 కిలోల వరకు వెళ్తూ ఉంటాయండి. మాకైతే బాగా ఇంట్రెస్ట్, అందుకని ఇలా పెంచుకున్నాము. ఇది వంకాయ అండి, ఇటువైపు వంకాయ. ఇలా మధ్యలో తులసి చెట్లు పెరుగుతున్నాయి. మిర్చి అన్నీ ఒకవైపు వేసుకోవాలండి. వంకాయలన్నీ ఒకవైపు, బీరకాయ ఒకవైపు, అట్లా అన్నమాట. ఇవి మార్చి మార్చి వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎప్పుడు ఒకేలాగా బ్యాగ్లలో వేయకూడదు, మారుస్తూ ఉండాలి వాటిని. ఇప్పుడు సపోజ్ టమాటా వేసామనుకోండి, నెక్స్ట్ టైం టమాటా అయిపోయాక దాని ప్లేస్లో వంకాయ కానీ బీరకాయ కానీ ఏదైనా అలా మార్చి మార్చి వేసుకోవాలి. ఒకే రకమైనది ఒకే బ్యాగ్లో వేయకూడదు. ఇది తీగ దొండ అండి. తీగ దొండ అంటే పెన్సిల్ దొండ. పెన్సిల్ దొండ అంటే సన్నగా పొడుగ్గా ఉంటాయి కదా, ఇవి దొండకాయలు. ఇలా మధ్య మధ్యలో మనం కాయలు నిలబెడితే అవి పండవుతాయి కదా, తిరిగి అవి మనము వాటిని సీడ్స్కి విత్తనాలుగా ఉపయోగించుకొని నారు పోసుకొని మళ్ళీ తిరిగి రీప్లేస్ చేసుకోవచ్చు అండి. బయట కొనాల్సిన అవసరం లేదు. ఇలా పాలకూర, ఇది పాలకూర అండి. ఇలా పాలకూర. ఇది వంకాయ. వంకాయలో కూడా మాకు 2-3 రకాలు ఉన్నాయండి. ఇదంతా వంకాయ, ఇటువైపు అంతా వంకాయలు, ఇటువైపు తెల్ల వంకాయలు, పొడుగు వంకాయలు. చెప్పాను కదా ఇందాక, ఇలా మధ్య మధ్యలో అన్నిటికీ కాయలు. ఇప్పుడు ఇది పండిపోయింది కదా, ఇది కాస్త నీడలో ఎండబెట్టేసుకొని దాంట్లో నుంచి గింజలు తీసి మళ్ళీ మనం నారు పోసుకుంటే మళ్ళీ చెట్లు వస్తాయండి. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను మేము ఎలా నారు పోసుకున్నాము అనేది. టమాటా నారు చూపించాను మీకు. ఇది గోకరకాయ అండి, ఇప్పుడే వస్తుంది. మళ్ళీ ఇటువైపు వంకాయ. ఇలా మధ్య మధ్యలో పూల చెట్లు కూడా పెట్టుకోవాలండి, అలా అందంగా ఉంటాయి. పైన వాటికి పక్షులు వాటికి కూడా అప్పుడప్పుడు వీటిపైన వాలుతూ ఉంటాయి. ఇది టమాటాలు. ఇలా చూసారా, మళ్ళీ టమాటా నారు పోసుకొని మళ్ళీ పెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ ఇలా బంతి మధ్య మధ్యలో. ఇదంతా మిర్చి అండి. మళ్ళీ ఒకటి అయిపోగానే ఇంకోటి అందుతూనే ఉంటాయండి ఎప్పటికీ. ఇలా టమాటాలు. ఇలా మేము బ్యాగ్స్లలో పెట్టుకున్నాం అన్నమాట. ఓన్లీ కూరగాయలే కాకుండా ఆకుకూరలు, పండ్లు కూడా పెట్టుకున్నామండి. ఇది జామ చెట్టు, జామకాయలండి. చాలా బాగా వస్తాయి, పెద్దగా ఉంటాయి, బాగా తీయగా ఉంటాయి. కాకపోతే ఈ మధ్యలో మాకు కొంచెము ఉడతలు, పక్షులు బాగా వచ్చి ఇలా అన్నీ రాల్చేస్తున్నాయండి. పూత అంతా రాల్చేస్తున్నాయి, కాయలు తింటున్నాయి. అలా లేకపోతే అసలు చెట్టు మొత్తం నిండిపోయింది, విరగ కాసేదన్నమాట. ఇది గోకరకాయ. ఇటుపక్క గోంగూర. ఇదంతా గోంగూరనండి. ఇది చిక్కుడు. ఇలా చిక్కుడు తీగ కట్టామన్నమాట. ఇది కూడా కాతకొచ్చింది మంచిగా. ఇటు పక్క మిర్చి.
మిర్చీలు కూడా చూసారు కదా, మంచి ఆరోగ్యమైన పంట దాదాపండి. నాకు ఇష్టం ఇలా పెంచుకోవడము, అందుకని మేము ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటామన్నమాట. ఇది చామకూర, ఇంక ఇటు పక్క అంతా టమాటాలు చూసారు కదా. ఇలా అన్నమాట, ఎటువంటి మందులు లేకుండా మధ్య మధ్యలో ఆవు పేడ లేకపోతే ఏదన్నా మనకి దొరికేవి, లేకపోతే మధ్యలో గెలకడము, ఇలా మట్టిని మళ్ళీ మనం కొంచెం అప్పుడప్పుడు తవ్వుతూ ఉండి నీళ్లు పడుతూ ఉంటే రోజు చాలా బాగా వస్తుందండి. ఇదిగో ఇటువైపు అంతా టమాటా, అంటే ఒక 3-4 చెట్లు అట్లా ఉన్నప్పుడు వన్ సైడ్ అంతా ఒకటి అలా వేసుకోవాలన్నమాట. ఇదంతా టమాటా, అటు పక్క మిర్చి, అటు గోంగూర, వంకాయ అంతా వన్ సైడు ఇలా అన్నమాట. ఇటువైపు అండి మధ్య మధ్యలో పూల చెట్లు చెప్పాను కదా ఇందాక, ఇలా పూల చెట్లు. మేము ఇలా ట్యాంకుకి పైప్ కనెక్షన్ పెట్టుకొని పైపు ద్వారా వాటర్ పడుతూ ఉంటామండి. అయితే దాదాపు చాలామంది అడిగారు, మరి ఇంత బరువు పెడతారు స్లాబ్ పైన, వాటర్ పెడితే ఏం కాదా, స్లాబ్ పాడవుతుందా అని. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, మేము మధ్య మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పెట్టామండి. టైల్స్, పాత టైల్స్ ఉంటాయి కదా, టైల్ షాప్లలో రకరకాల టైల్స్ పాతవి, వాళ్ళకి యూజ్ లేనివి, ఇలా వాళ్ళు తక్కువ ధరకి ఇస్తారనమాట. సో ఆ టైల్స్ ఏం చేసాం మేము, ఇలా వేసుకొని వాటిపైన బ్యాగ్స్, పాడైపోయిన డ్రమ్స్, కూలర్వి ఇలా కలెక్ట్ చేసుకొని తొట్లు, బకెట్లు ఏవి దొరికితే అవి వాటిలలో మేము ఇలా పెంచుకుంటున్నామండి. చూసారా, ఇక్కడ గ్యాప్ ఇచ్చాము, అంతా కంటిన్యూగా టైల్స్ కాకుండా ఇక్కడ ఒక ప్లేస్లో, మళ్ళీ గ్యాప్లో ఇక్కడ ఒక ప్లేస్లో ఇట్లా ఇచ్చామన్నమాట. మేమైతే ఇలా 4 ప్లేసెస్లో టైల్స్ వేసుకొని వాటి మీద ఇట్లా బ్యాగ్స్, బకెట్లు పెట్టుకున్నామండి, తొట్లు. ఇవి మనకి దొరుకుతాయండి, ఆన్లైన్లో దొరుకుతాయి, లేదంటే గవర్నమెంట్ వాటిలలో కూడా ఉన్నాయండి ఈ బ్యాగ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెప్పించుకొని వేసుకోండి. రైతులు అందరికీ పంటలు పండించి ఇవ్వాలి స్వచ్ఛమైనవి అని మనము అంటూ ఉంటాం, కానీ వాళ్ళు ఎంతగానో ఇస్తారండి. ఎవరికి వీలైనంత వాళ్ళు పెంచుకొని మంచిగా తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇటువైపు బెండకాయలు అండి, ఇటు బెండకాయలు, మీకు బెండకాయలు కూడా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇది బెండకాయలు, ఇలా బెండకాయ, బీరకాయ, దొండకాయ, సొరకాయ, గోకరకాయ, పాలకూర, చుక్కకూర ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఆకుకూరలు అమ్మేలాగా ఉంటాను అనమాట. ఇలా అన్నీ మాకు. ఇటువైపు మళ్ళీ మిర్చి, మళ్ళీ చూసారా ఇక్కడ ఇటు కూడా టైల్స్ వేసాము. ఇలా టైల్స్ వేసి పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. హాయిగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ గార్డెనింగ్ లాగా ఉంటుంది, వాకింగ్ లాగా ఉంటుంది, మనకు ఆలోచనలు ఎటు రాకుండా. ఇది చామకూర అండి, చామగడ్డలు పెడితే వస్తాయి కదా, ఇది చామకూర అన్నమాట. మిర్చీలు కూడా చూసారా ఎంత బలంగా పొడుగ్గా పెరుగుతాయో, ఇలా అన్నమాట. కాస్త శ్రమ పడితే మంచి ఫుడ్ వస్తుందండి మనకి, ఆరోగ్యకరమైనవి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ. ఇలా ఆకులు ఎప్పుడు కిందివి తెంపేసుకొని ఇలా కట్టలు కట్టుకొని దాదాపు చూసుకుంటూ ఉండాలండి. వీటికి కొంచెం శ్రమ ఎక్కువనే ఉంటుంది, కాకపోతే హెల్తీ ఫుడ్ కోసం మనం కష్టపడడంలో తప్పులేదు కదా. ఇప్పుడు ఈ టమాటాలు అయిపోయేలోపు మళ్ళీ ఇవి వస్తాయండి. ఇలా టమాటా నారు పోసుకొని మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాం, అవి అయిపోయేలోపు ఇవి అందుతాయి అన్నమాట. ఒకే చెట్టు కంటిన్యూగా ఉండదు కదండి. ఇలా ఆ మిర్చి ఎండ్ అయిపోయేలోపు మళ్ళీ ఇవి పెద్దగా అయిపోయి మళ్ళీ వీటికి మిర్చీలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఏవి అయిపోతాయో తిరిగి మేము అవి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా ఇటువైపు టమాటా, మిర్చి మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాం. ఇది దాదాపు ఆల్మోస్ట్ వస్తున్నాయి, అందుకని మళ్ళీ మేము తిరిగి వేసుకున్నాము. గోంగూర కూడా మంచిది కదండి హెల్త్కు, ఐరన్ చాలా ఉంటుంది. ఇలా 2-3 రకాల చిక్కుడు ఉండదండి. హాయిగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ గార్డెనింగ్ లాగా ఉంటుంది, వాకింగ్ లాగా ఉంటుంది. మనకు ఆలోచనలు ఎటు రాకుండా, ఏ టెన్షన్ లేకుండా మన కాన్సన్ట్రేషన్ అంతా మొక్కల మీద పెట్టుకుంటాము. హెల్త్ బాగుంటుంది, సూర్యోదయం పడుతుంది, వాకింగ్ అవుతుంది, మంచి స్వచ్ఛమైన ఫుడ్ మనం తింటాము, ఎటువంటి మందులు చల్లకుండా వచ్చే ఆరోగ్యమైన
వాటిని తింటూ ఉంటాం కదా, అలా ఇంట్రెస్ట్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పెంచుకోండి. ఇవి మాకు ఎక్కువగా వచ్చినప్పుడు మా పక్క వాళ్ళకి, మా బంధువులకు కూడా మేము ఇస్తూ ఉంటామండి. ఇలా రకరకాలవి. ఏది వేస్ట్ అంటూ ఏమీ చేయలేదండి, అన్నీ ఇంట్రెస్ట్గానే పెంచుకుంటున్నాను. ఇదండి మా మిద్దె తోట, చూసారు కదా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెంచుకుంటారు. కొందరికి ఐడియాలు కూడా రావు కదా. సో మనకున్న చిన్న వాటిలో మీరు మెంబర్స్ని బట్టి కూడా పెంచుకోవచ్చు అండి. కొంచెం తిన్నా కూడా స్వచ్ఛమైనవి చాలు కదా, మందులు లేకుండా. అందుకని అందరూ చేయాలని కాదు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకుంటారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.